హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్ని మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా వీడియోస్ అనేవి డెఫినెట్గా అందరికీ యూజ్ అవుతాయి. అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ శాలరీస్ అన్నీ మోస్ట్లీ ఎంత ఉంటాయి? 30,000, 35,000 అంతే కదా. ఆ 30,000తో కూడా మన డైలీ మన నీడ్స్ అన్నీ, మన అవసరాలన్నీ పోను సంవత్సరానికి ప్రయాణం 1 lakh వరకు మనము సేవ్ చేయొచ్చు అనమాట. అంటే దాచవచ్చు. అసలు ఎలా ఆ ప్లానింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టుకోవాలి, అదంతా మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలా ఓరల్గా కాకుండా ఒక బుక్ పైన రాసి చూపిస్తున్నాను చూడండి. డెఫినెట్గా అందరికీ అర్థమవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్ అనమాట ఈరోజు మన టాపిక్ వచ్చేసి. జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో శాలరీస్ ఎలా ఉంటాయి? 30,000, ఇంకా అంతకన్నా ఎక్కువ తక్కువ కూడా చేసే వాళ్ళు ఉంటున్నారు కదా. నన్ను యావరేజ్గా నేనేం తీసుకున్నానంటే, ఒక 30,000 జీతం ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళ బడ్జెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మన జీతం ఎంతైనా సరే 30% అనేది మన సేవింగ్స్కి పక్కన పెట్టేసుకోవాలండి. అది ₹1,00,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు. ఏదేమైనా 30,000లో 30% అంటే 9,000. ఆ 9,000 మనది కాదు అనుకుని పక్కన పెట్టేసేయండి. ఇంకా మిగిలిన అమౌంట్ వచ్చేసి 21,000 అనమాట. అంటే 21,000. దాన్ని మనం ఎన్ని విధాలుగా అంటే, మన సరుకులు కానీ, మన నిత్య అవసరాలు ఏమేమి ఉంటాయి, అసలు వాటికి ఎంతెంత ఎస్టిమేషన్ వేయాలి, అదంతా చూద్దాము. అసలు ముందుగా మనం ఏం చేద్దామంటే, అసలు మనకి ఖర్చులు ఏమేమి ఉంటాయి, సరుకులు కాని నుంచి కూరగాయలు కానీ, పాలు కానీ, ఇవి రకరకాలు ఉంటాయి కదా. మోస్ట్లీ అందరికీ ఇవే ఉంటాయి కాబట్టి ముందు అసలు ఏమేమి ఖర్చులు ఉంటాయో అవి రాసేసుకోండి. తర్వాత దానికి ఎంతెంత మనీ అనేది అరేంజ్ చేయాలి, దేనికి ఎక్కువ పెట్టవచ్చు, దేనికి తక్కువ పెట్టవచ్చు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం అన్నమాట. నేను ఈ ఎస్టిమేషన్, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఇదంతా ఏ ఫ్యామిలీస్కి యూజ్ అవుతుందంటే, మోస్ట్లీ పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఉన్న వాళ్ళైతే ఇది పక్కాగా అప్లికబుల్ అవుతుంది అనమాట. దీన్ని ప్రొసీడ్ అయిపోవచ్చు. లేదా కొంతమంది చిన్న పిల్లలు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్ ఫీజులు ఉన్న వాళ్ళైతే ఈఎంఐ ఆప్షన్ అయితే ఏదైతే ఉందో అది స్కిప్ చేసేసి మీరు పిల్లల స్కూల్ ఫీజుల్లోకి మార్చుకోండి. అసలు యాక్చువల్గా అయితే ఒక ఇన్కమ్ మీద బేసే ఉండకండి. నాకు తెలిసినంత వరకు అయితే ఒకళ్ళు పార్ట్ టైమ్గా ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి. లేదంటే మీ వైఫ్తో కూడా ఏదో ఒక చిన్న పని తన ఇంట్లోనే ఉంటూ ఏదో ఒక చిన్న చేసుకుంటే అట్లీస్ట్ ఒక 10,000 వచ్చినా సరే అది మన కిరాయి కింద ఇది పోతుంది కదా. సో అలా అనమాట. ఎవ్రీ మంత్ ఇలానే క్యాలిక్యులేట్ చేసుకుంటానండి. అది మీరు అతి జాగ్రత్త అనుకుంటారో, లేదంటే అది కంపల్సరీ అందరికీ అలవాటు అవ్వాలని అనుకుంటారు కనుక ఎలా అనుకున్నా పర్లేదు. నాకైతే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. దేనికి ఎక్కువ నాకు తెలుస్తుంది అనమాట. ఈ మంత్లో ఇది ఎక్కువైందంటే నెక్స్ట్ మంత్ అది తగ్గించుకోవాలి ఆ ఖర్చు అని చెప్పి. సో డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి 2 months. మీరు కూడా ఎంతో కొంత అనేది సేవ్ చేయకపోతే నన్ను అడగండి. ఇప్పుడు నెలవారీ సరుకులు మోస్ట్లీ ఒక నలుగురున్న ఇంట్లో కనుక తీసుకుంటే 2,500 వేస్తున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ తక్కువ కూడా అవ్వచ్చు. ఎవ్రీ మంత్ తీసుకుంటాం కదా, అటు ఇటుకి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అలానే నెలకి 4 వారాలు కాబట్టి ఒక్కొక్క వారానికి 150 చొప్పున, కూరగాయలకి ఒక 600 వేస్తున్నాను. కొంచెం అటు ఇటుగా కూడా అవుతాయి చూసుకోండి. ఒక 50 రూపీస్, 100 రూపీస్ అటు ఇటుగా. ఇంకా పాలు పెరుగు అంటారా, రోజుకొచ్చి ఒక 1/2 లీటర్ చొప్పున వేసుకుంటే కనుక 30 రోజులకి 1,150 రూపాయలు. అండ్ అలానే రెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళైతే 6,000 మినిమం. ఇప్పుడు 5,000, 6,000 ఉంటుంది కదా. సో అట్లా. ఇంకా మినరల్ వాటర్, ఇప్పుడు అందరూ మోస్ట్లీ మినరల్ వాటర్ తాగుతున్నారు కదా. అది 30 రోజులు రోజుకొక బాటిల్ చొప్పున 10 రూపాయలు కదా. 30 రోజులకి 300. అండ్ అలానే కరెంటు బిల్లు మినిమం చాలా తక్కువగా వాడుకుంటే, ఒద్దిగ్గా వాడుకుంటే కనుక ఒక 500 మించి రాదండి నాకు తెలిసి. నాకైతే అంతనే వస్తుంది. పెట్రోల్, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా. సో అలా రోజుకొచ్చి ఒక 50 రూపీస్ వేసుకున్న 30 రోజులకి 1,500 అవుతాయి. ఫ్రూట్స్ అనేది కంపల్సరీ అండి.
చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినాల్సింది కాబట్టి నెలకి 800 అంటే వారానికి 200 చొప్పున వేసానమాట. నాన్ వెజ్ అంటారా, ఎవ్రీ వీక్ తీసుకుంటారు కదా సండే, 4 వారాలకి ఒక్కొక్క వారానికి 300 వేసుకుంటే ఆన్ యావరేజ్గా 1200 అయినాయి. ఇంకా మొబైల్ రీఛార్జ్లు ఇద్దరు ఫోన్లకి వేసుకోవాలి కాబట్టి పర్ మంత్ మోస్ట్లీ 360, 400 వేసారు రౌండ్ ఫిగర్. అండ్ అలానే హాస్పిటల్ ఛార్జెస్ అనమాట. ఒక్కొక్క నెల ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్క నెల తక్కువ అవ్వచ్చు, తీసి పక్కన ఉంచండి. అలానే ఈఎంఐస్ ఒక 4000. అండ్ ఇంకా అలానే నేనైతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు కాబట్టి నేనైతే ఒక 4000 వేసాను. అండ్ అలానే రెస్టారెంట్స్ కానీ సరదాగా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు దానికి ఒక 1000 రూపాయలు. అండ్ అలానే ఇంకా ఎక్స్ట్రా నీడ్స్ అనమాట. పొరపాటున ఏమన్నా హెల్త్ బాగాలేకుండా టిఫిన్లు కానీ అలా బయట తెచ్చుకోవాల్సి ఉన్నప్పుడు దానికి ఒక 500 వేసుకోండి. ఇప్పుడు టోటల్గా కలుపుకుంటే 1700 న్యాచురల్గా అయినాయి అనమాట. ఇంకా ఈఎంఐస్తో కూడా కలిపితే 4000, మొత్తం కలిపేస్తే 21,000 సరిపోయా. చూసారా? ఇప్పుడు సేవింగ్స్కి వద్దాము. 9000 అని చెప్పాను కదా, 30,000లో 30% అంటే 9000. 9000ని ఒకే విధంగా పెట్టుబడి పెట్టకుండా 4 విధాలుగా పెట్టుబడి పెట్టండి. నేను చెప్పినట్టు చేయండి. డెఫినెట్గా మీకు రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అంటే మనం ఒకే విధంగా పెడితే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, 4 విధాలుగా పెడితే 4 రకాలుగా ఇంట్రెస్ట్ అనేవి వస్తే కనుక అవన్నీ యాడ్ చేసుకుంటే ఓవరాల్గా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ది నేషనల్ పెన్షన్ స్కీమ్ అని, ఎన్పిఎస్ స్కీమ్. ఇది కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్దండి. మీరు కొన్ని సంవత్సరాల పాటు కనుక దీన్ని కట్టారంటే మీ రిటైర్డ్ ఏజ్ వచ్చాక, అంటే ఒక 50-60+ వచ్చాక మీకు ఎవ్రీ మంత్ అనేది పెన్షన్ లాగా వస్తుంది. ఇది గవర్నమెంట్ది కాదు, మీరు కట్టుకున్న డబ్బులే మీకు నెల నెల పెన్షన్ కింద రావడం జరుగుతుంది అనమాట. గవర్నమెంట్తో సపరేట్ అనమాట. అది ఇది వస్తే కనుక మీకు ఆ ఏజ్కి ఇవి హెల్ప్ అవుతాయి చాలా. డెఫినెట్గా ఇది కట్టుకోండి. అండ్ అలానే రికరింగ్ డిపాజిట్, ఇది ఆర్డీ అంటారు, పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది. అండ్ అలానే బ్యాంక్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. దీన్ని కూడా ఒక 2000 చొప్పున కట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లో ఎవరి పేరు మీదన్నా కట్టండి. ఒక 5 years ప్లాన్, 10 years ప్లాన్ అలా ఉంటుంది అనమాట. మీకు నచ్చిన ప్లాన్ పెట్టుకొని ఇంట్రెస్ట్ కూడా దీనికి బాగుంటుంది. ఒకసారి చూడండి దానికి కట్టుకోవడానికి. అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ అండి. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్గా అందరూ అలవాటు చేసుకోండి. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనకు ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఆదుకుంటుంది. దీనికి 2500 వేసాను. అండ్ అలానే ఇన్సూరెన్సెస్ కూడా మీ ఇంట్లో ఎవరికైనా ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఈ మొత్తం కలిపితే 9000. సేవింగ్స్ అనేది డెఫినెట్గా అందరూ యూజ్ చేయాలండి. అందరికీ చాలా ఇంపార్టెంట్ కూడా. మనం ఇప్పుడున్న డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూనే ఉంటుంది. అంటే మన రోజువారీ ఖర్చులు కానీ, సరుకులు కానీ, ఇవన్నీ రేట్లు పెరుగుతాయే తప్ప తగ్గే ఆలోచన అస్సలు ఉండదు. అందుకని మనకు వచ్చిన అమౌంట్లో రూపాయి వస్తే ₹10 దాచుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాని వేస్ట్ చేసుకోవద్దు. చాలా కష్టపడి సంపాదించుకుంటున్నారు కాబట్టి దాని సేవింగ్స్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి. మనకి రిటర్న్స్ దేనిలో పెడితే ఎంత వస్తాయి, అది ఏవేవి మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, మన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, లేదా పిల్లలకి ఇన్సూరెన్సెస్ అని ఇంకా వగైరా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు తెలియనివి కూడా బోలెడన్ని ఉంటాయి. అవన్నీ నేను నిదానంగా తెలుసుకొని ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. డెఫినెట్గా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూస్తారు. మరి థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.